అప్పుడు చేసిన పశుమూర్తిలాగే ఒక అమ్మాయి ఉన్నవారికి ఒగ్గాను ఒక అమ్మాయి. అవును, బావగాళ్ళు సుగంధం. తండ్రి గారు మంగా తల్లి పేరు పేర్లెట్టి అమ్మా మంగమ్మ తల్లి శ్రీరామ రమ రమ రమయ్య అమ్మాను రామమ్మ అమ్మాను రామమ్మ ఓలమ్మాను రామమ్మ అరివేలు మంగమ్మ రామమ్మ నా తల్లి ఇది ఒక్కసారి రామమ్మ అరివేలు మంగమ్మ రామమ్మ నా తల్లి ఇది ఒక్కసారి మంగమ్మ తల్లి అదిగో నీ బావ నారుగురు నిన్ను చూడా వచ్చేరా. ఎప్పుడు ఎన్నడూ చూడలేని బావలొచ్చారు చూడడానికి. నా సూపులకే సూపరుడ బంతే వచ్చారు సూపులకే సూపరిని బంతే సిగ్గుపడుతున్నావా తల్లి బడగమ్మ అమ్మా సిగ్గందుకు నా తల్లి చిలక పలుగులు నా తల్లి నీకో మేనత్త కొడుకులమ్మ మేలైన వారమ్మ నా తల్లి చిలక పలుగుల నా తల్లు మేనత్త కొడుకులు మేలైన వారు నీ మేనత్త కొడుకుల మేలైన వారమ్మ మంగమ్మ తల్లి నా లేత మామిడి సుగురు లేకలకే వెలుగమ్మ కురుసా ముచ్చము రావమ్మ కుంకల్లాపుడు రావా వెలుగమ్మ కురుసా ముచ్చము రావమ్మ కుంకుమలో పొడి రావు మంగమ్మ తల్లి నా గోడల్లో ముచ్చమ్మ వెలుకే పూసాయమ్మ అన్న దొరగా బష్టాలే పెద్ద పేరు పేరు పేర్లు పెట్టి చిన్నతనంలో సిగ్గు తెలియక అవును శుభకాంతలు తీసుకుని అవును నిండి సభలో ఎలా అవుతుంది మంగమ్మ తల్లి ఆవిడే గళ్ళు గళ్ళు మంట గజ్జల మువ్వల కట్టుకున్నా వారి తండ్రి గారి సందుటిలో ఆలంగా గజ్జల మువ్వల కట్టుకున్నా తండ్రి గారి సంధిలో అమసలాగా ఆలంగమైంది. తూర్పుని మేఘం పట్టి పరగొట్టును తలుక్కోమంటే మన కొళ్ళెల మిడిగమ్ముతాయండి. అవును, మంగా తల్లి సభలోకి రాగానే ఒకేసారి తలుక్కుమందట. అవును, వెలిగిన చూసాడు అనిపింకన్నా అన్నా. అవును, ఈ సభలో తలుక్కుమంటం చూసారా? మామయ్య గారు అమ్మ ఇక్కడ అన్నయ్య చూడారా అన్నయ్య శ్రీయ కళ్ళతో. అవునా మామయ్య కూతురు అందాలు చూడారా అన్నయ్య శ్రీయ కళ్ళతో. మామయ్య కూతురు అందాలే చూడు. మామయ్య గారు అమ్మాయి ఒక ద్రేమించాడు. నాగు పాము తీరు తొండ పండుళ్ళ కలవరేకుళ్ళ మళ్ళీ మొగ్గల పోలు ఆ నుగ్గు నోగులు తాల ఉంగారాలు తాల. అవునా ఆరీడే తలకట్టు బంగార బొమ్మ ఆయన ఈ బాలమంగతాయిని అన్నాడు. ఆ మాటలు గోవిందరాజ స్వామి ఆలకించి తమ్ముడు పుట్టింటి ఆడబడుసు అత్తవారి కోడలవుతుంది, మంచి అవుతుందో చెడ్డవుతుందో అది చూడాలి. ఆడబాల అందముగా ఉందని ఆశించకూడదు. 7 సార్లు జల్లించిన వెర్రిపిండి తీసుకొచ్చి ఆ వెర్రిపిండిలో మంగాదేవిని చూశారు నాతి మంగాని. అవునా ఆయన పలికించి చూశారు పద్మజాతిని. చూశారు నాతి మంగాను పలికించి చూశారు పద్మజాతిని.
జగన్మాత అయినా మంగా తల్లి అవును ఉర్రి పిండిలో పాదం తీసి పాదం వేస్తుంటే అవును అరికాలులో ఉండే తామరాబద్ధం ఉరిపిండిలో ముద్ర కాబట్టాది మంగా తల్లి మాట్లాడుతుంటే నాలికేని నచ్చింత్రం దేవి కొన్నది అవును ఆవిడ పల్లానా పనసేది దేవి కొన్నది నచేంద్ర దేవి కొన్నాడు పల్లానా పనసేరే దేవి కొన్నాడు చూసాడండి గోవిందరాజు అవును. సభాస్తంభలారా మలయమ్మ వారుగురు కోడల కంటాని అవునా అమ్మగారు ఆరుగురు కోడల కన్నా అతి ఆశ కోడలు అరివేలు మంగా ఆరుగురు కోడలగా అంటాను అది రాస కనుకోడాలు మంగా తుండు తిరుపతికి వెలుగు తిరుపతి గెలుగు 7 కొండల స్వామి మొత్తానికి గెలుగు ఈడు జోడు చాలా బాగుంది అమ్మాయి బాగుంది జ్ఞానమామని కాకేసన్నాడు ఏమని? మామయ్య నీ మంగళతే నచ్చింది మామయ్య మాకు అవునా నా తమ్ముడికి కృష్ణాలో ఏమిచ్చోదావైతే నచ్చింది మామయ్య మాకు తమ్ముడికి కట్నాలు ఏమి చూస్తారు 7 కొండల స్వామి కృష్ణు ఎంత ఇస్తాం మామయ్య అన్నాడు గోవిందరాజు అల్లుళ్ళు కృష్ణుడు అడిగారు అవును ఎవనంటే బాధపడతారు ఇంటి దగ్గర నా తోబుట్టుంది నా బామ్మ తిమ్మరాజు ఉన్నాడు కొంత ఇచ్చినా పోతుంది పోతుంది అల్లుళ్ళు సంతోషంగానే పంపాలి నోట్లో మరి జారిపోతున్నాడు అల్లుడు ఒగ్గాను ఒక అమ్మాయి నాకు అవును నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇచ్చుకోను అవును అల్లుడు నేను పెళ్లి కాలం నాడు పెళ్లి పీటల మీద అవునే 100,000 లక్ష నేను 18 లక్షలు చదివించుతాను కాలం నాడు పెళ్లి పిల్లల మీద 18 లక్షలు చదివించుతాను ఆడబడుసుకి 60,000 ఇస్తాను అవును చీరా జాకెట్ ఇస్తాను ఇంటి చెమ్మెండుకులు ఇస్తాను పందిరి కష్టం 10,000 ఇస్తాను మీ మామయ్య చాలా భాగ్యవంతుడే ఉన్నట్టు వారే ఉన్నట్టు వాడే అవును. ఇళ్ళొస్తాం మామయ్య అన్నాడు అవును. ఇలా పంపితే నా త్రోబుట్టి ఏమనుకుంటుంది నా బామ్మ తిమ్మరాజు ఏమనుకుంటాడు అన్నా తమ్ముల 6గురికి వారి పొట్ట తాపుతాలు తీసుకొచ్చి కట్టబెట్టి దిగువ తిరుపతి